వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు ఒకటే ఆలోచన మైండ్లో మెదులుతుంది. మీకు ఒక మంచి కథ రాసి అందించాలి అని. అందుకే నా బ్రైన్కి పదును పెట్టి ఒక కథ రాస్తున్నా. కొంచెం ఆదరించి మంచి కామెంట్ పెడతారు అని అడుగుతున్నా. అల్లరి చిల్లరగా తిరిగిన కృష్ణ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తూ ఊరిని ఉద్ధరించేవాడు. ఎయిర్ ఫోర్స్ అంటే ఏదో నేవీ జాబ్ అనుకుంటున్నారు హా? కాదు, బేవార్స్ అన్నమాట. ఊరుని ఉద్ధరించడం అంటే కలర్లెస్ అమ్మాయిలకి లైన్ వేసేవాడు. అలా ఒకరోజు ఉదయం లేట్గా లేచి నీట్గా రెడీ అయి సరదాగా ఫ్రెండ్స్తో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి వెళుతున్న కృష్ణకి మెరుపులాంటి ఒక అమ్మాయి ఎదురైంది. నార్మల్గా ఉంటేనే వదలడు అలాంటిది మెరుపులాంటి అమ్మాయి. ఇంకా తగ్గేదిలే అంటూ తన దగ్గరికి వెళుతున్న కృష్ణకి తనే ఎదురై ఇలా అడిగింది. హాయ్ అండి, నా పేరు గృహలక్ష్మి. ఈ ఊరికి మేము కొత్తగా వచ్చాము. కొంచెం ఈ ఊరిలో సోగ్గాడుగారి ఇల్లు ఎక్కడో చెప్పరా అని. హల్లో అండి. ఊహల్లో ఉండిపోయాడు. వింటున్నారా? అంది గృహలక్ష్మి. అలా చూస్తున్న కృష్ణ మేలుకుని సమాధానం ఇలా ఇచ్చాడు. ఓ సోగ్గాడుగారి ఇల్లా? నాకు బాగా తెలుసు. కానీ ఆయనది ఈ ఊరు కాదండి, పక్క ఊరు. రండి తీసుకువెళ్తా అని చెప్పి దారి మధ్యలో పులిహోర కలిపి పరిచయం చేసుకుంటూ ఇల్లు చూపించి ఆ రోజు అంతా అక్కడే ఉండిపోతాడు. సరదాగా బెవార్సేగా తిరిగే కొడుకు ఇంటికి రాకపోయేసరికి వేత్తుకుంటూ వస్తుంది అనసూయ, కృష్ణ అమ్మ. ఎంతమందిని అడిగిన తెలియదు అనడంతో ఏమి చెయ్యాలో తెలియక ఇంటికి పోయి చూస్తే వండిన చేపల కూరను తింటూ ఉంటాడు. ఫ్రెష్గా ఫిషెస్ అన్ని తినేసిన తర్వాత చెయ్యి కడుగుతుండగా చీపురుతో కొట్టిన అమ్మ దెబ్బలకు తట్టుకోలేక ఫ్రెండ్ ఇంటికి పోయి పడుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ ఎప్పటిలా కాకుండా సకల సోకులతో రెడీ అవుతున్న కృష్ణను చూసిన అమ్మ, అయ్యగారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి ఎదిగిన బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడు తల్లికి మాటల్లో చెప్పలేని ఆనందమని వెంకటేష్ గారు చెప్పారు అమ్మ. నాకు అర్థం కాలేదురా అన్న అమ్మకి, నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు కృష్ణ. గుడికి వస్తుంది అని గృహలక్ష్మి కోసం వెయిట్ చేస్తున్న కృష్ణకి 2 గంటలు అయినా రాకపోయేసరికి విసుగుగొచ్చి సోగ్గాడుగారి ఇంటికి వెళుతున్న దారిలో సైకిల్ పైన వచ్చిన మరో అమ్మాయికి డాష్ ఇస్తాడు. అయ్యో సారీ అంటూ చెబుతూ ఆమె వైపు చూసిన కృష్ణకి మాటలు రాక అలా చూస్తూనే ఉండిపోతాడు. పెద్దగా దెబ్బలు తగలపోయేసరికి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అయోమయం సిద్ధిలో ఉన్న కృష్ణ తననే ఫాలో అవుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి అడ్రస్ తెలుసుకున్న కృష్ణ ప్రతిరోజు తనని చూస్తూ సైగ చేస్తూ కలవడానికి ట్రై చేసేవాడు. ఇలా 1 వీక్ సాగింది. తనకోసమే తిరుగుతున్న కృష్ణని చూసి ఒకరోజు చెరువు దగ్గరకు రమ్మని పిలిచింది ఆ అమ్మాయి. ఆ పిలుపుకు పులకింతలు అయిపోయి ఆమె కోసం లవ్ కార్డ్, డైరీ మిల్క్ చాక్లెట్, ఒక రోజా ఫ్లవర్ పట్టుకుని వెళ్లాడు కృష్ణ. ఎటువంటి మొహమాటం పడకుండా తన మనసులో మాట చెప్పగా ఆమె ఒప్పుకుంది. అవును, ఇంతకీ నీ పేరు ఏంటి అని అడిగాడు కృష్ణ. పేరు తెలియకుండానే లవ్ చేశావా అంటూ చిన్నగా చిలిపి నవ్వు నవ్వుతూ నా పేరు వనజ అని చెప్పింది. వనజని నవ్వంటే లక్ష్మి పటాసే, ఫట్మని పెళ్ళింద నా గుండె కల్లాసే అని బేకర్ గొంతుతో పాట పాడగా తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వనజ. ఇద్దరు 4 నెలలపాటు చెట్టా పట్టాలు వేసుకుని పొదలు పార్కులు తిరుగుతూ ప్రేమించుకున్నారు. ఇంతలో ఒకరోజు వనజకి పెళ్లి చూపులు అని తెలిసిన కృష్ణ చెరువు దగ్గరకు రమ్మని వనజకు ఫోన్ చేయగా తను రాకపోయేసరికి నైట్ ఇంటికి వెళ్లి కలుస్తాడు. వనజ, వనజ అంటూ నెమ్మదిగా పిలవగా నిద్రలోనుంచి మేలుకున్న వనజ డోర్ తీసి లోపలికి రమ్మని చెప్పింది. నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా అన్న కృష్ణ మాటలకి చిచి, నిన్ను కాకుండా ఏ గొట్టం గాడిని పెళ్లి చేసుకొను అని చెప్పి కృష్ణను హగ్ చేసుకుంటుంది. ఫుల్ రొమాన్స్లో మునిగిపోతారు ఇద్దరు. కొక్కులోకో అంటూ కోడి కూస్తుంది. కృష్ణ స్లోగా కళ్ళు తెరిచి బట్టలు వేసుకుని హడావిడిగా గోడ దూకుతుండుగా వనజ తండ్రి అయిన చలపతిరావు చూస్తాడు. ఇంకా అంతే సంగతులు. తర్వాత ఏమి జరుగుతుందో మీకు తెలుసుగా. హల్లో హాయ్, ఎలా ఉన్నారు? బానే ఉన్నారు అని అనుకుంటున్నా. అయినా మీరు ఎప్పటికీ బానే ఉంటారు. ఇంకా కథలోకి వస్తా. కృష్ణ గోడ దూకడం చూసిన చలపతిరావు కృష్ణను ఏమి చేశాడో అలాగే వనజను ఏమి చేస్తారో మీకు కొత్తగా చెప్పనవసరం లేదు. చిరిగిన చొక్కా, విప్పుపై బెల్ పచ్చులు చూసిన అనసూయమ్మ, ఏంటిరా ఆ దెబ్బలు అని అడిగింది.
ఏమీ లేదు అమ్మా. రోడ్డు పైన చిన్న గొడవ అంటూ ఇంటిలోకి పోయి స్నానం చేస్తూ అరుస్తాడు. తల్లి మనసు ఒప్పక మందులు షాప్కి వెళ్లి మందులు తెచ్చి కొడుకి రాస్తూ ఏడుస్తూ తిట్టుకుంటుంది. 2 నెలలు తర్వాత వనజ ప్రేమ విషయానికి తెలిసిన తర్వాత తనకి పెళ్లి జరిగిపోయింది అని తెలుసుకున్న కృష్ణ ఆ బాధ తట్టుకోలేక మందుకు బానిసై తననే తలుచుకుంటూ బాధపడతాడు. కొడుకు బాధపడుతూ తిరిగితే ఓదార్చులేని తల్లిదండ్రులు ఉండొచ్చు ఏమో కాని ఫ్రెండ్ బాధపడుతూ తిరిగితే ఓదార్చులేని ఫ్రెండ్స్ ఉండడు ఈ లోకంలో. అంటే ఒక మంచి స్నేహమే ఉంటే ఎంతటి బాధనైనా మర్చిపోయేలా చేస్తుంది అని. అట్లా ఒంటరిగా బాధపడుతున్న కృష్ణను చూసిన ఫ్రెండ్స్ తనని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కాని ఫలితం లేకపోయింది. ఇంకా ఇలా కాదు అనుకుని డైరెక్టుగా వనజనే కిడ్నాప్ చేసి కృష్ణ వద్దకు తీసుకుంచి ఒక రూంలో బందిచేస్తారు ఇద్దరిని. తన వల్లే పిచ్చోడులా తయారు అయిన కృష్ణను చూసి తట్టుకోలేక ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది వనజ. మళ్లీ ఫుల్ రొమాన్స్లో మునిగిపోతారు ఇద్దరు. ఉదయం సూర్యోదయం కాకముందే వనజను తన ఇంటి దగ్గర వదిలేశాడు. అయినా కృష్ణలో పెద్దగా మార్పు రాకపోయేసరికి కొన్ని రోజులు బయటికి వెళ్తే మెంటల్లీ రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి అని డాక్టర్ చెబితే ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాడు. 2 పెద్ద కొండలు, కొండలు మధ్య పెద్ద వంతెన, కొండలు పైనుండి జారుతున్న జలపాతాలు, కొండ చుట్టూ సాగు భూములు, పచ్చని పొలాలు, పక్షులు కిలకిలాలు, క్రూర మృగాలు అరుపులు, అడవి శాఖ వారి రక్షణ బోర్డులు, శ్మశానం వాటిక మరియు ఇంకెన్నో అందాలు ప్లేస్లు ఉన్నాయి అక్కడ. కృష్ణతో పాటు ట్రిప్కి వచ్చిన రాజు, భాస్కర్, వెంకటేష్, కామేష్, నరేష్లకు అక్కడి వాతావరణం చాలా బాగా నచ్చింది. ఆ కొండలుపైనుంచి జారీ పడుతున్న జలపాతాలలో స్నానం చేస్తూ సందడి చేస్తున్న ఫ్రెండ్స్ని చూసి కృష్ణ కూడా వారితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా హ్యాపీగా హ్యాపీ డేస్ సాంగ్ పాడుకుంటూ కార్యం మొత్తం పూర్తి చేస్తాడు. కొత్త స్టోరీస్ యొక్క అప్డేట్స్ మీకు రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒక షేర్ మరియు లైక్ కూడా చేయండి. థాంక్యూ సో మచ్.